హలో అందరికీ, ఎలా ఉన్నారు? బెంగళూరులో మేము తీసుకున్న ఫ్లాట్ గురించి ఒక్కొక్కటిగా రివీల్ చేస్తున్నాను. చూడండి, ఇదే A01 మెయిన్ రోడ్కి ఎంత దగ్గరలో ఉందో చూడండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఫస్ట్ ఇక్కడ వీళ్ళ ఆఫీస్ అనేది ఉంది. ఈ ఆఫీస్లో మన ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్ మొత్తం ఇక్కడ డిస్ప్లే చేశారు. చూడండి, ఇది ఫస్ట్ ఎంట్రన్స్ మనం ఇందాక చూసాం కదా, ఇది టవర్ 1. అలా మొత్తం 6 టవర్స్ ఉన్నాయి. పైన మనకు 14th ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్ అనేది వస్తుంది. ఇక్కడ మీకు శాంపిల్ ఫ్లాట్ చూపిస్తాను. సేమ్ మనం తీసుకున్నాం కదా 2 BHK ఫ్లాట్, సేమ్ అదే మోడల్, అంతే స్క్వేర్ ఫీట్లో వస్తుంది మనకు. మీకు చూపించాను కదా డిజిటల్ లాక్, మరియు ఇదంతా హాల్ ఏరియా. అంతకుముందు కూడా ఒకసారి చూపించాను, ఇప్పుడు కూడా ఒకసారి చూసేయండి. సేమ్ మన ఇల్లు కూడా ఇలాగే వస్తుంది. ఆఫ్టర్ ఇంటీరియర్ ఇంత లుక్ అయితే రాదు, ఇంత ఫర్నిచర్ అయితే మనకు లేదు, కానీ వాళ్ళ శాంపిల్ ఫ్లాట్ అనేది మీకు చూపిస్తున్నాను. ఇదంతా ఇటు మనకు రైట్ సైడ్ మొత్తం కిచెన్ ఏరియా, ఇక్కడ మిడిల్లో చిన్నగా సిట్టింగ్ డైనింగ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది చూడండి, పెద్ద ఫ్రిడ్జ్. అది కాదు, ఇటు లెఫ్ట్ సైడ్ మామూలు అక్కడ ఆడుకుంటాను. ఇది మనకు సింక్, మరియు ఇది కిచెన్ టాప్. ఇదంతా మనకు కిచెన్. మనకు కూడా సేమ్ ఇలాగే వస్తుంది. మీకు చూపించాను కదా, మన ఫ్లాట్లో కూడా సేమ్ ఇలాగే మనం ఇంటీరియర్ ప్లాన్ చేసుకున్నాము. ఇంత పెద్ద ఫ్రిడ్జ్ అయితే లేదు. ఇప్పుడు ఫ్రిడ్జ్లో చూడండి, అందులో యూట్యూబ్ వస్తుంటే మామూలు అందులో చూస్తుంది, అక్కడ కూడా వదిలిపెట్టట్లేదు. మనకి ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇది మనం కిడ్స్ బెడ్రూమ్ లాగా ప్లాన్ చేసుకోవచ్చు, లేదా గెస్ట్ రూమ్ అని చెప్పాను కదా. ఇది మీదంతా POP. చూడండి, ఇక్కడ కూడా పెద్ద విండో వచ్చింది. పక్కనే రోడ్ పక్కనే ఇది ఒక శాంపిల్ ఫ్లాట్ లాగా వాళ్ళు డిజైన్ చేశారు. మనకు ఫ్లాట్ అనేది ఎలా వస్తుంది తెలుసుకోవడానికి ఒక ఐడియా కోసం వాళ్ళు శాంపిల్ ఫ్లాట్ అంతా ఇలా డిజైన్ చేశారు. ఇందులో ఒకటే కప్బోర్డ్ వచ్చింది. మనం అంతా ప్లాన్ చేసాం కదా. ఇటు రైట్ సైడ్ మనకు బాత్రూమ్ వచ్చింది. ఇది బెడ్రూమ్కి మాత్రం వీళ్ళు వుడెన్ ఫ్లోర్ ఇచ్చారు, ఒక బెడ్రూమ్కి మాత్రమే. బెడ్రూమ్లో మనకు 2 సైడ్ పెద్ద విండోస్ లాగా వచ్చాయి కదా, దీన్ని పానరోమిక్ మోడల్ అంటారు. L షేప్లో విండో, మొత్తం చాలా వెంటిలేషన్ ఉంటుంది. ఇక్కడ బయటే ఉన్నట్టుంది కదా, అంత వెంటిలేషన్ ఉంటుంది. మనం కూడా సేమ్ ఇలాగే కింది వైపు చేపించాం కదా, చూసారు కదా మీరు. సేమ్ అలాగే L షేప్లో మనకు కింద డ్రాయర్స్ వస్తాయి. వీళ్ళేమో ఇక్కడ మనకు డ్రాయింగ్ సిట్టింగ్ ఏరియా ఇస్తే, మనం మొత్తం డ్రెస్సింగ్ ఏరియా అనేది లోపల మనం ఫిక్స్ చేస్తాము. అది మళ్ళీ మన ఫ్లాట్లో మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇది మొత్తం ఓవరాల్గా శాంపిల్ ఫ్లాట్. మన ఇల్లు కూడా సేమ్ ఇలాగే వస్తుంది. ఇది మొత్తం ఇంటీరియర్తో చేపిస్తే ఎలా ఉంటుంది అనేది చూసాము.